పార్లర్స్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి సాధించే ఫలితం కన్నా ఇంట్లోనే లభించే సాధనాలతో చర్మాన్ని ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు మార్కెట్లో లభించే స్కిన్ లోషన్స్, స్కిన్ క్రీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడి అతినీల లోహిత కిరణాల నుంచి తెరలాగా చర్మాన్ని కాపాడేది సన్ స్క్రీన్ లోషన్. చర్మానికి మొదటి శత్రువైన ఎండ తగిన మోతాదులో విటమిన్ డిని శరీరానికి అందించినా ఎక్కువసేపు ఎండలో తిరిగితే ఎండ చేసే హాని అంతా ఇంతా కాదు. చర్మాన్ని నల్లబడేటట్టు చేసే ట్యాన్ నుంచి గీతలు, మచ్చలు, ముడతలు, ఆఖరికి స్కిన్ క్యాన్సర్ వరకు సూర్యుని కిరణాలే కారణం. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే SPF 30 నుంచి 50 వరకు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ని ఎండాకాలంలో తప్పనిసరిగా వాడాలి. ఇంట్లోంచి బయటకు వెళ్లే అరగంట ముందు ఈ లోషన్ రాసుకుని యథాతథంగా మాయిశ్చరైజర్, మేకప్ వేసుకోవచ్చు. అలాగే చర్మాన్ని బిగుతుగా ఉంచే ఫేస్ ప్యాక్ ను స్కిన్ టైప్ ను బట్టి నెలకు 2 సార్లు మాత్రమే వాడాలి. 30 పైబడిన వయసు వారు దీన్ని క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. వయసు పైబడిన వారు, స్కిన్ డ్యామేజ్ బాగా ఉన్నవారు నైట్ టైం రిపేరియర్ క్రీమ్ వాడితే ఉపయోగం కనిపిస్తుంది. సన్నటి గీతలను, మచ్చలను కనపడకుండా ఉండేందుకు యాంటీ ఏజింగ్ క్రీమ్ ని, పింపుల్స్ వల్ల ఏర్పడ్డ మచ్చలకు యాంటీ బ్లెమిష్ క్రీమ్ ని ఆర్ పింపుల్ క్రీమ్ ను, చర్మం పటుత్వానికి స్కిన్ టైట్నింగ్ క్రీమ్, ఎండ వల్ల ట్యాన్ అయిన చర్మానికి యాంటీ ట్యాన్ క్రీమ్ ని ఉపయోగించాలి. చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజు ఎలాంటి క్రీమ్లు, మాయిశ్చరైజర్స్ ఎందుకు, ఏ సమయంలో వాడాలో తెలుసుకుందాం. క్లెన్జర్స్ లేదా క్లెన్జింగ్ మిల్క్ చర్మం నుంచి మురికిని, మలినాన్ని తొలగించే దీన్ని నార్మల్ డ్రై స్కిన్ వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాడాలి. టోనర్స్, యాస్టింజెట్స్ దీన్ని ఆయిలీ స్కిన్ ఉన్నవారు క్లెన్జర్స్ గా వాడొచ్చు. స్క్రబ్ రోజు విడిచి రోజు వాడితే ఇది చర్మంపై మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఫేస్ వాష్ స్క్రబ్ వాడని రోజులు దీన్ని వాడవచ్చు. మొహంపై సబ్బుని ఎప్పుడు వాడకూడదు. దీనిని కూడా స్కిన్ టైప్ బట్టి వాడాలి. ఫేస్ క్రీమ్ మొహం పైన ఉండే చర్మం శరీరంలో ఇతర చోట్ల కంటే ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సాంద్రత, గాఢత లేకుండా స్కిన్ టైప్ కి సరిపోయేట్టు వీటిని తయారు చేస్తారు. లేటెస్ట్ గా మార్కెట్లో వినిపిస్తోన్న పదం మినరల్ మేకప్. ఈ మేకప్ వల్ల చర్మం నల్లబడదు, చర్మ రోగాలు రావు. వనస్పతుల్లో తయారైన పదార్థాల్ని ఈ మేకప్ లో వాడడం వల్ల కెమికల్స్ ఉండవనే ఉండవు. ఇప్పటి ట్రెండ్ అంతా ప్రకృతికే ఓటేస్తున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని సౌందర్య సాధనాల కంపెనీలు కూడా ప్రకృతి బాటను పట్టాయి. ఆర్టిఫిషియల్ కెమికల్స్ వల్ల కలిగే చెడు ప్రభావాల నుంచి తప్పుకుని ముత్యపు గవ్వలు, అదేనండి ఆల్చిప్పల నుండి తయారు చేసిన జెల్స్ ను ఉపయోగిస్తున్నారు. సహజ సిద్ధ లక్షణాలున్న ఈ జెల్స్ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. లావా షెల్స్ సహజ సిద్ధ మినరల్ గుణాలు కలిగి ఉండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. నేటి నవీన నాగరిక సంప్రదాయానికి పిజ్జాలు, బర్గర్లే రుచి మొగ్గలవుతున్నాయి. ఆకుకూరలు దూరమైపోయి బంగాళాదుంపలు, పానీపూరి, పావుబాజీ ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా సైంటిస్టులు అనేక రకాల ప్రయోగాలు చేసి ఆరోగ్య సంరక్షణ విషయంలో ఓ కొత్త విషయం కనిపెట్టారు. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు మాత్రమే మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లో ఫ్రెష్ల్లో రంగురంగుల కూరగాయలు చూస్తున్నాం. ఎరుపు, పసుపు, నీలం, ఊదా రంగుల్లో లభించే కూరగాయల్లో సమర్థవంతమైన క్యాన్సర్ నిరోధకాలున్నట్లు సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. రెడ్ క్యాబేజీ, బిల్బెర్రీస్, అబరైన్స్, ముల్లంగి, బ్లాక్ క్యారెట్, చోక్ బెర్రీస్ లో ఉండే సహజ రంగులు రక్తంలో కలవకుండా
శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, విషతుల్యాలను బయటకు పంపేలా చేస్తాయి. సో చర్మానికి పైపైన పూసే క్రీములతో పాటు భిన్న రంగుల్లో లభించే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని ఆహారంతో పాటు తీసుకుని సహజంగా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. A for angel, B for beautiful, C for charming, D for darling లా అతివలు ఉండాలంటే ఏ కాలంలో తగ్గ జాగ్రత్తలు ఆ కాలంలో తీసుకోవాల్సిందే. ఒక్కసారి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. వేసవి ప్రభావం మొదలైనప్పటి నుంచి చర్మం కందిపోవటం, కమిలిపోవటం, వేడికి శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి మెరుగు తగ్గి పొడిబారడం ఆరంభమవుతుంది. అందుకే తాజా పండ్ల రసాలు, సెరంతో చేసిన పదార్థాలతో ఫేషియల్స్ చేసుకోవచ్చు. దీనివల్ల చర్మ గ్రంథులు తెరుచుకోకుండా, కోమలత్వం చెదరకుండా కాపాడతాయి. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లైన విటమిన్లు, పొటాషియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజ లవణాలు ఆహారం ద్వారా శరీరానికి అందితే పండ్ల గుజ్జు సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. చర్మం పసిమి ఛాయ్తో మెరవాలంటే వేసవిలో దొరికే మామిడికాయ బెస్ట్. 2 చెంచాల మామిడి గుజ్జుకి 1 స్పూన్ తేనె, పెరుగును కలిపి ముఖం, మెడ భాగానికి ప్యాక్లా వేసుకుని 2-3 నిమిషాలు సున్నితంగా మర్దన చేసి వదిలెయ్యాలి. 10 నిమిషాల తర్వాత సబ్బు వాడకుండా నీళ్లతో కడిగేసుకుంటే చాలు. ఇలా వేసవి కాలంలో 2 రోజులకొకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం పసిమి ఛాయ్తో మెలిమెల్లాడుతుంది. కాలంతో పని లేకుండా ఎప్పుడూ లభించే అరటిపండు ఏ చర్మతత్వం వారికైనా దివ్య ఔషధం అనడంలో అతిశయోక్తి లేదు. పొడి చర్మం ఉన్నవారు, ముఖంపై ముడతలున్నవారు అరటిపండు ముక్కను తేనెలో ముంచి ముఖం నుంచి మెడదాకా 5 నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. స్ట్రాబెర్రీస్లో అధికంగా ఉండే సి విటమిన్ జిడ్డు చర్మతత్వం వారికి బాగా ఉపకరిస్తుంది. స్ట్రాబెర్రీ రసంలో ముల్తానీ మిట్టి, కలవంద గుజ్జు, తేనె 1 స్పూన్ చొప్పున తీసుకుని ప్యాక్లా వేసుకుంటే మొటిమలు, అధిక జిడ్డు దూరమవుతాయి. ఈ ప్యాక్ పొడి చర్మం వారు వేసుకోకూడదు. ద్రాక్ష పండ్ల గుజ్జుతో ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని, సాగే గుణాన్ని పెంచాలంటే దానిమ్మ పూతతో ప్రయత్నించాలి. దానిమ్మ గింజలకు కొద్దిగా బొప్పాయి గుజ్జు కలిపితే చర్మం మంచి రంగుతో మెరిసిపోతుంది. ముడతలు కూడా తగ్గుతాయి. 2 స్పూన్ల పుచ్చకాయ గుజ్జుకు 1/2 స్పూన్ తేనె, 1 స్పూన్ ముల్తానీ మిట్టిని కలిపి చర్మానికి ప్యాక్లా వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం నుంచి విముక్తి కలిగి చర్మం అందంగా మారుతుంది. బొప్పాయి పండు అన్ని రకాల చర్మతత్వాల వారికి మేలు చేస్తుంది. అయితే ఈ పండు గుజ్జును చర్మంపై నేరుగా రాయకూడదు. 1 స్పూన్ బొప్పాయి గుజ్జులో 1 స్పూన్ కీరదోస గుజ్జు కలిపి రాయాలి. ఆరేక కడిగేసుకుంటే చర్మం తేటగా తళుకులీనుతూ ఉంటుంది. 4-5 ఎండు ఖర్జూరాలను 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టి మెత్తగా గుజ్జులా చేసి అందులో చెంచా పాలపొడి వేసి కలిపి ప్యాక్లా వేసుకోవాలి. ఆరాక నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తాజా ఖర్జూర గుజ్జుతో కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పగటిపూట చర్మం పట్ల సరైన శ్రద్ధ వహించలేని వారు కళ్ళలో మేలుకునే రాత్రి కాలంలో కొంచెం సమయాన్ని సౌందర్య సంరక్షణకు ఉపయోగిస్తే చాలు. ఇదండి ఇవాల్టి బ్యూటీ స్పాట్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం.